ఒక అందమైన అడవిలో ఒక కాకి ఉండేది. కాకి తన నల్లని రెక్కలను చూసుకుని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఇతర పక్షుల కంటే తాను అందంగా లేనని భావిస్తూ నిరాశగా జీవించేది. ఒకరోజు కాకి ఓ పెద్ద చెట్టుపై కూర్చొని అడవిని చూడసాగింది. అక్కడ కొన్ని నెమళ్లు ఒకచోట చేరి తమ రంగురంగుల రెక్కలను విప్పి అందంగా నృత్యం చేస్తున్నాయి. వాటి అందాన్ని చూసి, ఇవి నా లాంటి పక్షులే, కాని ఎంత అందంగా ఉన్నాయో, నన్ను ఎవరూ చూడరు, కాని వీటిని అందరూ ఇష్టపడతారు అని కాకి బాధపడింది. తరువాత అది నేలపై కొన్ని నెమలి రెక్కలను కిందపడి ఉన్నట్లు గమనించింది. వెంటనే వాటిని తీసుకొని తన రెక్కలలో పెట్టుకోవడం ప్రారంభించింది. ఇలా కొన్ని రోజుల పాటు నెమలి రెక్కలను సేకరించి తన ఒంటిపై అమర్చుకొని, ఇక తాను కూడా నెమలిలా మారిపోయానని అనుకుంది. తన కొత్త రూపాన్ని చూసి కాకికి ఎంతో ఆనందం కలిగింది. అది ఆనందంగా నెమళ్ల సమూహంలోకి వెళ్లి వారితో కలవాలని అనుకుంది. కాని నెమళ్లు దానిని గమనించి సందేహంతో చూశాయి. వాటిలో ఒక నెమలి, "ఈ కొత్త నెమలిని చూశారా?" అని ప్రశ్నించింది. తరువాత ఒక నెమలి దానిని పరిశీలించి, "ఇది నిజమైన నెమలి కాదు. ఇది ఒక కాకి. మనల్ని మోసం చేయడానికి ఇది నెమలి రెక్కలు అంటించుకుంది" అని అరిచింది. అన్ని నెమళ్లు ఒకవైపుకు వచ్చి కాకిని వెక్కిరించాయి. కొన్ని నెమళ్లు మోసం చేసినందుకు ఆగ్రహంతో కాకిని కొరకడం మొదలుపెట్టాయి. భయంతో అవి తనపై దాడి చేయకముందే కాకి అక్కడి నుండి పారిపోవడంతో తన నెమలి రెక్కలు అన్ని కింద పడిపోయాయి. నెమళ్లున్నీ నవ్వడం ప్రారంభించాయి. అంతటి అవమానం పొందిన కాకి తిరిగి తన తోటి కాకుల దగ్గరకు వెళ్ళింది. కాని అవి కూడా దానిని అంగీకరించలేదు. "నీవు మమ్మల్ని వదిలిపెట్టి నెమళ్లతో కలవాలని అనుకున్నావు కదా, ఇప్పుడు మేమెందుకు నిన్ను తిరిగి అంగీకరించాలి?" అని అవి తిరస్కరించాయి. ఒంటరిగా మిగిలిపోయిన కాకి ఓ చెట్టుపై కూర్చొని తన తప్పును అర్థం చేసుకుంది. ఇతరులను అనుసరించడం వల్ల మన సొంత గుర్తింపును కోల్పోతామని గ్రహించింది. చివరికి తనను తాను అంగీకరించుకోవడమే నిజమైన ఆనందానికి కారణమని తెలుసుకుంది. కథ నీతి: ఇతరులలా మారేందుకు ప్రయత్నించడం కన్నా మన అసలైన రూపాన్ని అంగీకరించడం ఉత్తమం. నిజమైన ఆనందం మరియు గౌరవం మన నిజమైన రూపాన్ని ఒప్పుకున్నప్పుడు మాత్రమే వస్తాయి.